గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగు మామ అని ఎందుకు పెట్టారు అసలు ఆ పేరు? ఎందుకు పెట్టినా అంటే పెట్టింది మీరేనా? ఏమో పెట్టేసినాం మేడం. సరదా జస్ట్ ఫర్ ఫన్. అలా కాదు మేడం. అంటే అప్పుడు ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు ఈడెప్పుడు మా అల్లుడు మేడం, మా అక్క కొడుకు అనమాట. మధ్యలో అవుతున్నాం. ఓకే, వీళ్ళిద్దరు అల్లుళ్ళే. ఎప్పుడు మామ అని పిలుస్తున్నాను అనమాట. దాన్ని యాడ్ చేసి అదొక్కటి దానికి యాడ్ చేసి ఆగు మామ అట్లా అయింది. ఆగు ఎందుకు వచ్చింది మరి? ఆగు అంటే ఆగండి అని. అంటే వీడియోస్ చూడకుండా ఆగండి, ఇట్లా స్క్రోల్ చేసేయకుండా ఆగి మా వీడియో యూనిక్ గా ఉండాలని పెట్టినట్టు మేడం, అంతే. ఓకే, యూనిక్ గా అనిపిస్తుందా మీకు? మీకు అనిపించట్లేదు మేడం? మీకేనా ఫస్ట్ ఐడియా వచ్చింది యూట్యూబ్ పెడదామని? ఓకే, వీళ్ళందరినీ ఎలా పోగు చేశారు మరి? ఎట్లా అంటే అట్లే ఫస్ట్ టైం గుర్తులే కానీ అది పొంగ చేయంగా అట్టే అందరూ అలవాటు అయ్యారు అనమాట. ఓకే, వీడైతే ఫస్ట్ కెమెరా ముందుకే రాకుండా మేడం, మా అమ్మ కొడుతుంది, మా నాన్న కొడుతుంది. అది అప్పుడు ఇప్పుడు మొత్తం మారిపోయినాం మనం. మారిపోయినా పూర్తిగా? చేంజ్ బిల్లా. వావ్, అప్పుడు మాత్రం ఎందుకు భయపడ్డావు? సిగ్గు ఫస్ట్ లో కొంచెం సిగ్గా డైల్ అయ్యో పనికి రాకుండా కాబట్టి నాకు సిగ్గు అయితేనే కెమెరా పెడతా తలకి కొట్టి ఏనాగుతుంటి. ఇప్పుడు సెట్ అయిపోయిందా? సెట్ ఏదో ఒక డైలాగ్ చెప్పు నాకు. ఇప్పుడే అన్నావు సిగ్గుపోయింది. మా వీడియోలో ఏదో చెప్తా కానీ అదే సరే చెప్పలేమా? అదేనా డైలాగ్? మనం నన్ను అడిగితే డైలాగ్ వా, ఎంత బాగుంది డైలాగ్ కదా. బాగుంది, చాలా బాగుంది. పండగ బట్టలు ఏంటి నేను ఆడలేడుతా సార్, పండగ అయిపోయి కదా. అది వైరల్ అయిన వీడియో కమ్మా అది ఫస్ట్. అవునా? అదా, అది కాదేమో కదా స్కూల్కి వెళ్తానని చెప్తే ఈయనకి పిట్స్ వచ్చి పడిపోతాడు. అది దానికంటే ముందు తిండుకున్నా మేడం. మా మామూలుగా వీస్ అంటే కొంచెం మా బాగానే వస్తాయి మా దానికి. కొంచెం ఇంకా బాగా వస్తాయి కదా. ప్రతి వీడియో లక్షల్లో వెళ్ళిపోతుంది కదా, మొత్తం మిలియన్స్ దాకా వెళ్ళిపోతుంది ఈజీగా. వీళ్ళిద్దరు అల్లుళ్ళు అని చెప్పారు, మరి మీరు? మా అన్న మేడం. ఓ, సొంత అన్న? మా చిన్న అన్న కొడుకు. అంటే వాళ్ళ నాన్న మా నాన్న సొంతం అన్న తమ్ముళ్ళు. చిన్న అంటే తమ్ముడు అవ్వాలి కదా. అంటే మా నాన్నకి పిల్లలు అంటే నేను లేట్ గా పుట్టినా మంచి వాళ్ళు తొందరగా ముందర వచ్చిన అందుకే చెప్తే కూడా అప్పుడు షుగర్ ఉందని చెప్పి. ఓ, ఈ షుగర్ అక్కడ వాడుకున్నారా? ఫస్ట్ నుంచి షుగర్ అలవాటు. అట్లా మీకు కూడా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ అంటే? లేదు, వీళ్ళు స్టార్ట్ చేసినాకనే నన్ను వీడియోలోకి ఇట్లా రా అంటే. మనకంటే ఇంకోటి వీళ్ళకి అప్పుడే మ్యారేజ్ ఏమి అయ్యలేకుండా, నాకు మ్యారేజ్ అయినప్పటికి అప్పటికే. ఓకే, 2014లో నా మ్యారేజ్. వామ్మో, చాలా పెద్ద అయినా. పెద్ద అయినా ముసలాయన పుట్టినప్పుడు పుట్టారా? అప్పటికి వీళ్ళిద్దరు చేస్తుంటారు, ఇద్దరు చేస్తుంటే నన్ను రోజు ఒక వీడియోది ప్రాంక్ వీడియో చేసినాం. అది దాంట్లోనైతే మొత్తం బూతులే. ఇంకా అది వినకూడదు, పెట్టకూడదు. అది ప్రైవేట్ లో పెట్టేసాం ఆల్రెడీ. స్టార్టింగ్ లో బూత్ వీడియోస్ కూడా చేశారు అయితే? అదొక్కటే చేసింది, ఒకటే వీడియో. ఒక్క వీడియో చాలా బూతులు, మరి లెంత్ వీడియో అనమాట, 10 నిమిషాలు ఉంది కదా. అప్పుడు ఎట్లా ఉండే అంటే మేడం, బూతులు మాడితే ఎక్కువ ఫేమస్ అవుతాం అన్నట్టు ఒక థింక్ ఏదో ఉండే. అదొక్క వీడియో, అదే ఫస్ట్ అదే లాస్ట్. కథ ఆడికి లాస్ట్. ఎందుకు ఆపేశారు? నచ్చలే మేడం, మీకే నచ్చలేదు? అంటే ఇప్పుడు మామూలుగా మనం వీడియో చేస్తాం అనుకో, ఇంట్లో అడుగుతారు కదా ఏమన్నా ఈ వీడియో మీదే కదా అని చెప్పి అటు చూస్తే కొంచెం గలీజ్ ఉంటది కదా మేడం. మంచి ఆలోచన. మనమే చూసుకోలేనప్పుడు ఇంకొకరు చూస్తారని ఎలా మనల్ని ఎట్లా మనల్ని మాట్లాడతారు అనేది. మన వీడియోస్ చూసి బాగున్నాయి అనాలి కానీ ఇప్పుడు మన పల్లెటూరు వేజ్ కాదు, వినడానికి బాగుంటుంది డైలాగులు, కానీ ఇట్లా వేరే వాళ్ళు ఫ్యామిలీ టైప్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు హట్ అవుతారు. అట్లా కొంచెం మా పల్లెటూరులో అయితే ఈ దొంగ నవ్వట్లేమో ఇట్లా మాట్లాడరని మాట్లాడతారు. వాళ్ళు ఖచ్చితంగా తిట్టుకుంటారు కూడా. ఆడలు అయితే అట్లా పెట్టి వెంటనే తీసేసారు. లేదు మనం పెట్టినాం ఒక 1 month 2 months పెట్టినాం. అది ఫస్ట్ లా కాబట్టి అక్కడ పోదు కదా, ఎక్కువ రీచ్ పోతా లేకుండా. ఓకే, కానీ అప్పటికి ఊర్లో వాళ్ళు అయితే చూస్తారు కదా. చూసిన చాలా మంది చూసినారు, అందరు చూసినారు ఊర్లో వాళ్ళు చూసి. అంటే వాళ్ళకి అయినా అట్లాంటి నచ్చుతాయి ఇట్లా ఊర్లో టైప్ అయితే. ఎందుకంటే మేడం వాళ్ళు ఎక్కువ శాతం ఊర్లో పల్లెటూరులో ఇట్లనే బూతులు మాట్లాడుకుంటా ఒకరికొకరు, అది బామ్మడిది ఇది అల్లుడు అనుకుంటా సేమ్ అట్లాంటివి మాట్లాడినాం అనమాట. అందుకని వాళ్ళకి మీ మామను బాగానే మీ అల్లుని బాగానే అని మాట్లాడుతుంటారు వాళ్ళు. అంతే, పెద్దగా జోక్ తీసుకుంటుందని సీరియస్ ఏం తీసుకున్నారు. కానీ ఆడవాళ్ళు లాంటి వాళ్ళు అంటే ఆడవాళ్ళు వాళ్ళు
ఫ్యామిలీస్ టైప్ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఇంటనే కొద్దిగా ఇబ్బంది. అంటే మీరు అనిల్ రావుపూడి గారి లాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలనుకున్నారు కాదా? అంటే అంత పెద్ద పెద్ద కాదు కానీ ఏదో అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ఉంటేనే మనకి సపోర్ట్ బాగుంటది. అంటే ఎక్కడ పోయినా కూడా మంచి పలకరిస్తాం ఫ్యామిలీస్. అవును, మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎక్కడైనా పోతే కూడా. అదే మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయింది చూసారా? లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఫెయిల్ అనేది ఉండదు, ఛాన్స్ ఉండదు, గెలుస్తారు అంతే. ఎక్కువ సపోర్ట్ వచ్చేది కూడా వాళ్ళ దగ్గర నుంచే. చాలా మంచి రెస్పాన్స్. ఒకరు చూస్తే వాళ్ళ ఇంట్లో అందరికి అందరు చూపించేస్తారు, ప్లస్ వాళ్ళు చూసింది కాక పక్కన వాళ్ళకి కూడా చూపిస్తారు. పాపం బాగా సైలెంట్ గా ఉన్నాడు. ఒక పాట పాడతాడేమో, ఒక పాట పాడరా మా కోసం. పాటలు రావు మేడం. కదా ఎందుకట్లా మామూలుగా సైలెంటా? అక్కడ షూటింగ్ టైంలో కూడా అంతే ఉంటాడా? పని మాత్రం బాగా చేస్తాడు మేడం. అబ్బో, మంచి టాలెంటెడ్ పర్సన్. కెమెరా గానీ ఎడిటింగ్ గానీ మొత్తం పిల్లడే చేసేది. కెమెరా ఎడిటింగ్ కూడా మీరేనా? ఓ నైస్. అవన్నీ చేసుకుంటారు కానీ సైలెంట్, ప్రభాస్ గారి లాగా. అది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాట మాట్లాడతాడు, అంతే కథం. అంతేనా? అంతే. వామ్మో, అంత సైలెంట్ గా ఉంటే లోపల భావాలన్నీ ఎలా అనిపిస్తాయి? నేను అదే అంటాను మేడం, అన్ని లోపల దాచిపెట్టుకుంటాడు మొత్తం. అయినా కూడా లావు కూడా లేరు, కొంచెం లోపల అన్ని పెట్టేసుకుంటే ఏమనిపించదా? ఎప్పుడైనా బయటకు చెప్పాలనిపించదా అట్లా? అంటే క్లోజ్ ఉన్న వాళ్ళతోనైతే బాగా మాట్లాడతాం. మీరు ముగ్గురు క్లోజ్ కాదంట అంటే మా వేస్ట్. అంటే వీళ్ళతో కాదు మేడం, ఇంటికాడ బాగా మాట్లాడతాను. ఇక్కడ అంతే. ఇక్కడ మీరున్నారు కానీ మీరు క్లోజ్ కాదు. మీరు క్లోజే కదా, వీళ్ళతో మాట్లాడొచ్చు కదా. మాతో మాట్లాడుతున్నాను మేడం ఇక్కడ. మీరు మరి కొత్త కదా, భయపడతాడు. ఎట్లా బయటలో చూస్తే భయపడతాడు. ఖచ్చితంగా షవరింగ్ కాల్ ఖచ్చితంగా షవరింగ్ ఉంటాడు. షివరింగా నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చినప్పుడు మాట్లాడ రాకుండా ఊకుంటే అవుతుంది ఇంటర్వ్యూ. ఏదో ఒక మాట మాట్లాడితేనే అట్టే నడుస్తుంటది. నలుగురు చదువుకున్నారా? చదువుకున్నాం మేడం, నలుగురు. ఏం చదువుకున్నారు మీరు? మీరే నా కళ్ళు మిమ్మల్ని ఇంటర్ చూస్తారు. అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు చదువుతున్నారు. డిప్లొమా మీరు ఏంటది? చొప్పటి చూపింది సారి. అదే అనస్థీషియా అంతే. మీరు ఎయిత్ డ్రాప్ అక్క. అదేంటి అంతే? వానికి చదువు ఎక్కలేదు. ఎక్కలేదా? చదివించలేదా? వాళ్ళ నాన్న పాపం చదువుకో అంటే వీడి వద్దని కొట్టలేదా ఇంట్లో? సాగు కొట్టరాక కొంచెం చదువుకో అని చెప్పాను. మనకి వద్దు, ఎక్కలేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మరి? ఏం లే, అంత కొడుతుంటే సాగు కొడుతుంటే బడి పోని బ్యాగ్ తాలు ఇచ్చుకునేది పోయేది. ఇంకా బడి పిల్లలు అందరిట పోతుండ్రి, మళ్ళీ బ్యాగ్ పడేసి ఇంటికి పోయేది. అయినా కొట్టించుకునేది రోజు సేమ్ రిపీట్. ఆహా, అంటే చదువుకోలేదు ఓకే, చదువుకోకపోతే ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. ఇంకా చేలో పనికి పోయి అది వస్తుందా? వస్తా మేడం. పాపం స్విగ్గీలు పోతారు మేడం వాళ్ళు. స్విగ్గీస్ అంటే వలస. ఈ సంగారెడ్డి సైడ్, సంగారెడ్డి జోగిపేట ఆ సైడ్ పోతుంటే మేము స్విగ్గీకి ఒక 3-4 years అవుతుంది. స్విగ్గీ అంటే ఏం చేస్తారు? పత్తి తీయడానికి మిరప పండు దింపడానికి, పత్తి తీయడానికి కేజీలు అక్కడ. ఎందుకు మీ ఊర్లో పొలాలు లేవా, పంటలు లేవా? పొలాలు ఉన్నా సరే ఇప్పుడు రైతులు ఎక్కడ బాగా లాభపడుతున్నారు మేడం. మొత్తం వేసినా కూడా దానికే వస్తలేదు. ఇంకా పనులు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి వెళ్ళినప్పుడు. అందుకని అట్లా మీకు పొలాలు ఉన్నాయా? మీరు ఎవరికి ఉన్నాయి మేడం. మరి అంటే మీది కూడా రైతు ఫ్యామిలీనే కదా? రైతు ఫ్యామిలీ కానీ అది ఉన్నా కూడా వేసాం. ఎందుకంటే సౌడు భూమి ఉంటుంది, పండదు. ఎక్కువ పంటలు పండదు. ఏ పంట వేసినా కూడా సరిగ్గా పండదు. కనీసం దానికి పెట్టిన పెట్టుబడికి రావు అవి. అట్లాంటి పొలాలు మా దగ్గర ఉండేది. ఉన్నాయంటే ఉన్నాయి అంతే పొలాలు. బీడికి వదిలేస్తారా? లేదు చేస్తారు, అయినా సరే ఇంకా అంటే ఇడిచిపెట్టకూడదు కదా మనం. అది బీడికి వదిలేస్తే మళ్ళీ చెట్లు మలిసి కలిసి పెద్దగా మళ్ళీ అదొక పని అవుతుంది మనకి, తీయుడు గీయుడు అన్నట్టు. అందుకని ఎంత నరాన్ని వచ్చిన కాడికి వచ్చాను. రైతు తప్పదు కదా చేయాల్సింది. అదే రైతుల విషయంలో నేను ఎంత మందిని అడిగినా నాకు అదొకటి ఎప్పుడు డిసప్పాయింటింగ్ ఉంటుంది.
చేస్తా ఉంటారు, పెట్టుబడి రాదు, అసలు మనం పెట్టిందే రాదు, రాదు. ఎక్స్ట్రా వచ్చేది పక్కన అవసరం పెట్టండి. పక్కన పెడితే మనం పెట్టిన కాడికి మనకు వస్తే కూడా ఏదో మనకు వచ్చింది లేని కాడికి అట్లా కూడా రాదు ఇంకా. అదే కదా. మారడు మేడం రైతు ఇంకా అంతే. రైతులు అంటేనే వాళ్ళందరూ మానేస్తే మనం ఏం తింటాం అనే ఒక అది థాట్ అందరికి ఉంటది, కానీ ఆయన ఎవరు పట్టించుకోరు దాన్ని. ఇప్పుడు మనం వాళ్ళు బంద్ చేసినట్టే మనం పొద్దు పొడిస్తే పొద్దు మునిగితే ఖచ్చితంగా అన్నం తింటేనే మనిషి ముందర పోగలడు, అన్నం లేకుంటే పడుకుంటే కదా ఊరికి అనవసరం. అట్లా ఉంటుంది. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ డ్రాప్ అవుట్ మేడం. డ్రాప్ అవుటా? ఎందుకు? అంటే తర్వాత ఏం చేయాలని అంటే అనిపించలేదు అన్నమాట. ఊరికి డిగ్రీ అందరూ చేస్తున్నారు, అందరిలో అక్కడ ఎందుకు చేయడం ముఖ్యనవసరంగా అట్లా విడిచిపెట్టేసిన అనమాట. ఇంట్లో చెప్పారా అప్పుడు? చెప్పలేదు. చెప్పకుండానే అంటే మేడం ఎట్లా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు సిటీలో అనుకో నాన్న నేను చేయాలనుకుంటున్నా అంటే సపోర్ట్ చేస్తారు. పల్లెటూరు అట్లా కాదు మేడం. మన వాల్యూస్ రెస్పెక్ట్ ఇవ్వరు, మన డ్రీమ్స్ కి అసలు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు పక్కన ఏం చేస్తున్నా కూడా అది చేయపో అంటారు అన్నమాట అంతే. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి. పల్లెటూరు అంటేనే గొప్పగా ఫీల్ అవుతాం కదా బేసిక్ గా. కరెక్టే, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా మేడం. అంటే ఎంతసేపు ఉన్నారే పొద్దున్న లేచినామా, తిన్నామా, చేనికి పోయినామా, పని చేసినామా, వచ్చినామా అంతే. బయట నాలెడ్జ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా మేడం, అదొకటి వాళ్ళకి తెలియదు అనమాట అంతే. ఓకే, మరి వాళ్ళు కూడా చాలా పనులు చేసుకుని బతుకుతారు కదా. కరెక్టే, కానీ మన ఇప్పుడు వచ్చిన జనరేషన్ వేరు కదా మేడం. ప్రతి ఒక్కరు టాలెంట్ తో ముందుకు పోతున్నారు అట్లా. మీకు డిగ్రీ చేసేటప్పటికి ఈ ఇంట్రెస్ట్ ఉండిందా? లే మేడం, వీడియోస్ ఇంట్రెస్ట్ గా. నాకు యాక్చువల్లీ క్రికెట్ అంటే చాలా ఇష్టం మేడం. నాకు నిజంగా దానికోసం ట్రై చేసినా కానీ ఏజ్ లేదని చెప్పేసి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ ట్రై చేసిన మేడం నేను. ఓకే, ఏజ్ లేదని చెప్పేసి సెలెక్ట్ చేయలే. ఏజ్ లేదంటే అయిపోయిందన్నా? ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా టైం అంటే పల్లెటూరులో ఏది ఉండదు మేడం ఇట్లే. అసలు అట్లీస్ట్ ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా మేము 50 కిలోమీటర్లు పోవాలా కర్నూలుకి. అట్లా ఉంటది. ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయినా మన రాత బాగుంటే బతుకుతాడు, లేదంటే లేదు. ఇప్పుడు ఇంకోటి ఆ రోడ్లు అంటావా, రోడ్లు కూడా అట్లా అంతనే ఉంటాయి అసలు. దాన్ని పట్టించుకునే నాదడేవాడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా అంతే. మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఎప్పుడు మరి మీ వీడియోస్ లో మీ ఊరు గురించి, మీ ఊర్లో కావాల్సిన వస్తువుల గురించి, నీడ్స్ గురించి చెప్పలేదా? చెప్పడం పెద్ద విషయం కాదు మేడం. ఎట్లా అంటే బేసిక్ ఎట్లా అవుతుంది అంటే, కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే నీకు అవసరమా వచ్చి. మనం బేసిక్ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లుంటది అంటే పల్లెటూరులో క్లారిటీ చెప్పాలంటే సపోర్ట్ ఇయ్యరు అన్నట్టు. కొంతమంది వ్యతిరేకిస్తారు, మన ఊరు వాళ్ళ ఊరైనా సరే వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా చేయడం. అంటే అట్లాంటివి మొత్తం అందరు కలిసి తీసుకుంటారు మేడం. పల్లెటూళ్ళలో అట్లాంటివి జానా పట్టింపులు తీసుకుంటారు. నీకేమో అవసరం అంటే అవతల పాటల్లో కాకపోతే యువతల పాటల్లో అట్లా, కానీ నీకేమో అవసరమా, మీకు అది మీకు చేసుకునండి వాళ్ళ ఏమి అంటే వాళ్ళు చెయ్యాలనే కాదు, మరి చేయకూడదని కాదు, అవసరం లేదు నీకు, నువ్వు పని నువ్వు చేసుకో అన్నట్టు చెప్తుంటారు అనమాట. అందుకని మేము కూడా సర్లే అబ్బా అది దానిదే వచ్చింది, కాకపోతే ఎప్పుడన్నా వస్తారు కానీ పోయి ఆ రోడ్లు అయితే మా ఊరు సైడ్ వస్తారు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నా కనీసం రోడ్లన్నా వాళ్ళతో పాటు వాళ్ళని అడిగి పేలన్నట్టు ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్ కదా, అయినా ఎవరు పట్టించుకోరా? ఎన్ని వీడియోస్ చేసినా అంతే మేడం, జస్ట్ వీడియో వరకే. ఎవరైనా ఏం చేస్తారు మేడం, జస్ట్ వీడియో చేసి చూస్తారు, లైక్ కొడతారు, కామెంట్ చేస్తారు అంతే. అంతకుమించి ఏం చేస్తారు, చేయరు. ఇంకా అది వీడియో వరకే పరిమితం, రియాలిటీ వేరు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా వాళ్ళ ఊర్లో ఉండేవన్నీ తప్పులన్నీ చేసి వీడియో చేసి పెడితే మొత్తం ప్రభుత్వం దిగొస్తుంది కదా. అది సినిమా కదా, అది ఇది రియాలిటీ కదా. సో డిగ్రీ డ్రాప్ అయిన తర్వాత ఇటు వచ్చేసారు ఇంకా. అంటే నా ఐడియా ఒకటే మేడం, నాకు ఒకటి జాబ్ అంటే నచ్చదు మేడం అసలు. అంటే జాబ్ చేసే వాళ్ళ గురించి కానీ చెప్పేది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు జాబ్ అంటే నచ్చదు అనమాట. పొద్దున పోవడం, సాయంత్రం రావడం. నేను అనుకున్నట్టు నా పని చేసుకోవాలి, నాకు తగ్గట్టు డబ్బులు సంపాదించుకోవాలి, ఉండాలంతే. సంపాదిస్తున్నారు అలానే? పర్లేదు మేడం, ఇప్పుడు ఏదో వీడియోస్ వలన వస్తున్నాయి యూట్యూబ్ రెవెన్యూ. ఇప్పుడు వీడియోస్ అయినా ఇంకేమైనా కూడా చేస్తున్నారు? ఇంక చేయను, పొలం పనికి వెళ్తారు, చేస్తున్నాం తెలుసు కదా మీ ఆగమామ రుచులు. పికిల్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు అదొకటి, ఇది ఒకటి ఫ్యాషన్ అని. నిజంగా మీరే చేస్తారా వీడియో వర్క్ అట్లా చూపించి ఇంట్లో ఆడవాళ్ళతో చేపిస్తారా? ఆడవాళ్ళతో చేపిస్తాం మేడం, వాళ్ళతో చేపిస్తామండి. అంటే మేము సాయపడుతుంటే వాళ్ళకి అది ఇది అన్నట్టు. నాకేం పెద్ద క్రూ ఏం లేదు మేడం, అంతా మేమే. అట్లా
అసలు ఎవరు చేయరు, అంటే పనులు గిన్నెలు ఎవరు లేరు, మొత్తం మేమే చేసుకోవాలి. మీకు మీరే చేసుకుంటారు, బాగానే సంపాదిస్తున్నారు అట్లా కూడా. అమ్మ. నిజం మేడం, సంపాదన ఏం లేదు అక్కడ. అవునా? అంటే ఫస్ట్ ప్రీపెయిడ్ పెడదాం అనుకున్నాం కానీ సిఓడి పెట్టినాము. దానివల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చింది మేడం. ఓకే. రిటర్న్స్ ఎక్కువ, అంటే ఊరికే కస్టమర్ ఎట్లా ఉంటాడంటే ఫోన్ తీసుకుంటాడు, వీడియో వచ్చిందా రైట్ చూసుకుంటాడు, వెబ్సైట్లోకి వెళ్తాడు, అప్పటికప్పటికి మైండ్ ఎట్లుంటుంది అంటే చేయాలి, టేస్ట్ చేయాలని ఉంటుంది, పెడతాడు, తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తాడు. ఓకే. అప్పుడు మేము కదా మేడం లాస్ అయ్యేది. బట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే చాలా రోజులు అంటే అన్ని ఆర్డర్లు మేము ఒక్కడే చేయలేకపోయినాం అనమాట. అయినా సరే కొంతమంది తీసుకొని వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నిజంగా. అంటే కాదు కెమెరామ్యాన్ గారు, మీరే కదా అట్లా వీడియోలు తీసేది, వీళ్ళలో ఎక్కువ టేకులు తీసుకొని బాగా ఇబ్బంది పెట్టి అటు ఇటు ఇటు తిప్పించేది ఎవరు? ఇద్దరు అంతే. ఇద్దరు మేడం. వీళ్ళిద్దరా? ఇద్దరే మేడం. ఎప్పుడు కొట్టుకుంటుంటారా? అట్లాంటిదేమి ఉండదు. అట్లేం ఉండదు మేడం. ఎట్లుంటది మరి? ఫన్నీ జరుగుతుంది మేడం అంతా. అయ్యో అంత భయపడకండి. భయపడంగా వాయిస్ అట్లా అది నత్తి అన్నమాట. ఓకే ఓకే ఓకే. కొద్ది నత్తి మాదిరి వాయిస్ అట్లా వస్తుంది. వీడియోస్ లో ఇట్లా ఇబ్బంది పడతారా మరి? వీడియోస్ చేయడం మేడం, అస్సలు వీడియోలో కనిపించడు, మరి కెమెరా ఓన్లీ ఎడిటింగ్ అంతే, బిహైండ్ ద వర్క్ అంతే. ఓ ఆ జుట్టు వేసుకుని అమ్మ మీరు కాదైతే. కాదు. ఓకే ఓకే. అసలు ఎంత డల్గా, అసలు ఎంత సైలెంట్ గా కూర్చున్నాడు, ఏం అనిపించదు అట్లా? వాడికి అట్లా ఇష్టం. బాగుంటుంది మేడం నాకు. అట్టే బాగుంటది. సోలోగా ఉండడం ఇష్టం. సోలోగా ఉండడమా? డిఫరెంట్ ప్రపంచం మీద మొత్తానికి. నిజం అంటే సోలో ఉండడం బెస్ట్ మేడం, అందరితో ఉండడం కంటే. అవునా? అంటే వాడి థాట్స్ పక్కన దగ్గర కూర్చుంటే మనకి రెస్పెక్ట్, అంటే మన థాట్స్ కి రెస్పెక్ట్ కూడా ఏ బొంగ అదంతా. కానీ మనం అయితే మనం దాన్ని ఇంకా ఎలివేషన్ పెంచుకోవచ్చు. సార్ మీరే 8th క్లాస్ వదిలేసిన తర్వాత డైరెక్ట్ వీడియోస్ లోకి వచ్చేసావా? లేదాక మొత్తం పనే. ఆ పనులు చేసుకుంటప్పుడైనా అనిపించలేదు స్కూల్కి పోతే బాగుండు, మళ్ళీ గమ్మున బ్యాగ్ వేసుకుని అనిపిస్తున్నాయి కానీ మళ్ళీ వద్దులే, మళ్ళీ ఏంటి కానీ ఊకైతే. స్కూల్ అయితే వదిలేసావు. ఈయన అడిగినాడా ఫస్ట్ వీడియోస్ కి? అడిగా అడిగాక ఇంట్లో అడిగాడా వచ్చి? ఇంట్లో వచ్చి వీడియోలు తీద్దామా రానే రాలేమో మాటి. మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పారా? రాలేదాక అమ్మ వాళ్ళు శని పోయినాక ఇంటికి ఆడేయండి పొద్దునప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు తీస్తుంటే వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమనలేక 2 మాటలు తిట్టి. ఫస్ట్ లో అంతే కదా మేడం, ఎవరైనా తిడతారు, తర్వాత అంటే చెప్పే కొద్దీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ తిడతారు మేడం. అంటే ఇంట్లో పని చేయం కాబట్టి, అంటే వాళ్ళకి ఎంత ఇంట్లో పని ఏదైనా చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఈ పనులు అన్నీ వాళ్ళ కింద చీఫే అట్లా పేరెంట్స్ కూడా మాత్రం బయట పనులు చేసి సంపాదించాలి, అదే వాళ్ళకి. అట్లా వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, మీ ఇంట్లో ఒప్పుకుంటారండి? అంటే పెళ్లి అవి ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈయనకి అయ్యిందిలే తెలుసు, అదే అప్పుడు లేదు అప్పుడు కూడా అయ్యిండే. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు నా పెళ్ళి నాకు ఎప్పుడు చిన్నప్పుడే చేసినారు మేడం, 18 ఏళ్ళకే చేసినారు నాకు. అవునా? 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు? ఓకే. అంటే చేసుకోవాల్సి వచ్చింది మేడం. అట్లా లవ్ మ్యారేజ్, బట్ చాలా తొందర చేసినాడు, మా నాన్నకి పక్షవాతం రావడం వల్ల అట్లా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా మరి అంత తొందరగా? మా మామ బిడ్డ. అవునా? మామ బిడ్డనే. ఫైటింగ్ చేజింగ్ అట్లాంటిదేమి కాదు. అంత లేదా? మీది కూడా లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశారు. వీడికంటే ఎక్కువ చదువుకున్నారు. 8th డ్రాప్ ఆడు. 8th డ్రాప్, ఇంటర్ పాస్. 4 ఎక్కువ చదివాడు. 4 ఎక్కువ చదివాడు. సబ్జెక్ట్ మిగిలిండే కంప్లీట్ చేసి ఓపెన్ కట్టుకుని. ఓపెన్ ఏంటది? ఓపెన్ ఇంటర్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాను నేను ఇందాక ఎప్పుడో వీడియోస్ కి.
ఒప్పుకున్నారు. అంటే నా భార్య కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు సపరేట్ ఉంటారు, మా తమ్ముడి దగ్గర ఉంటారు వాళ్ళు. మాకు ముగ్గురికి మ్యారేజెస్ అయినాయి, సపరేట్ అయినాయి, డివైడ్. చేయాలన్నా నేనే, చేయకూడదన్నా నేను, ఇంకా ఇంట్లో నాకు ఎవరు చెప్పరు అట్లా. అంటే మీ ఆవిడ పర్మిషన్ అవసరం లేదంటారు. ఉంటది కొద్దిగా సపోర్ట్ మరి. మేడం మళ్ళీ ఇంటి వెనక కొడుతుంది. లేదు మేడం, కొట్టదులే కానీ సపోర్ట్ చేస్తుంది. అవునా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లోనే. తీసుకొచ్చారా? నిన్న మొత్తం ట్రిప్ వాళ్ళకి హైదరాబాద్ మొత్తం తిప్పినాము, చూపించినాముగా. ఫస్ట్ టైం తీసుకొచ్చి మొత్తం అంతా చూపించేశారు. మీరు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ బస్ వేసుకొచ్చేసారు ఏంటి? లేదు, కారు అంతమంది పట్టారా? 7 సీటర్ కదా. 7 సీట్లు, మీరే నలుగురు, వాళ్ళిద్దరు. అంతేనా? ఓకే ఓకే ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.